హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాపను భుజం మీద వేసుకుని జో కొడుతూ గుమ్మం ముందు పచార్లు చేస్తున్న బామ ఇంటి ముందు ఆగిన కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూసి కొంచెం కలవరపడింది. తలుపులు మూసేసి ఈ ఇంట్లో సత్యబాబ ఉండదని చెప్పడానికి కూడా అవకాశం లేకపోయింది. బహుశా శ్యామసుందరి నుండో ఎవరి నుండో అడ్రస్సు సంపాదించి ఉంటాడు. తల్లి మాట గుర్తు వచ్చింది. ఎవడి కోసం నీ కడుపు తీపిని కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను గోతిలో. ఆ మాట అనుకోవడానికే మనస్కరించలేదు. కన్నతల్లి కూడా ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? కన్నతల్లే తొందరపడినప్పుడు ఇక ఈ సమాజం. అందుకే అతడి రాక ఇక్కడితో ఆపివేయాలనుకుంది బామ. ఇల్లు అదేనా కాదా అని సంకోచపడుతూ వస్తున్న ఉదయభాస్కర్ గుమ్మం ఎదురుగా బామ కనిపించడంతో మబ్బులు విడిచిన చందమామల వెలిగిపోయిందతడి ముఖం. ఈ మధ్య బామను కలుసుకోకపోయినా కొన్ని సంగతులు తెలిసాయి. తన అక్క వల్ల, మరికొంతమంది వల్ల. కలుసుకోవాలని చాలా రోజుల నుండి అనుకున్నాడు కానీ ఏదో సంకోచం అడ్డుపడుతోంది. ఎన్నాళ్లగానో అనుకుంటున్నాడు భర్త నుండి విడిగా ఉంటున్న ఆమెతో కలిసి ఒక మాట చెప్పాలని. అపార్థం చేసుకోగలదేమోనని భయపడ్డాడు. ఇవాళ సాహసించి బయలుదేరాడు. రండి, గత్యంతరం లేనట్లుగా ఆహ్వానించింది బామ. పాప నడుస్తుందా? ఏం పేరు పెట్టారు? మాటలు వెతుక్కుంటున్నాడు. సూర్యప్రభ. ఇప్పుడిప్పుడే గోడలు పట్టుకుని నడుస్తుంది. చాలాసేపు ఊరకుండి అన్నాడు. ఆ రోజు అంటే మీరు పురిటికి వెళ్ళముందు ఆ సంఘటన మీకు జ్ఞాపకముందా? నేను వెళ్ళిపోయాక మీ వారు చాలా ఘర్షణ పడి ఉండాలి. ఘర్షణ ఏమీ జరగలేదు. మరి పరాయి మగాడి ఎదుట చెంపదెబ్బ చాలదా ఆడది అభిమానంతో కృంగిపోవడానికి? వెళ్ళానే గాని నేను చాలా భయపడ్డాను. ఆయన మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నట్లుగా ఊహించుకొని. మీకంత సానుభూతి దేనికి నా మీద? సూటిగా నిలదీసింది ఆ ప్రశ్న. సమాధానం తోచక స్టూల్ మీదున్న బైండ్ పుస్తకం చేతికి తీసుకుని చూశాడు. లా పుస్తకాలు చదువుతున్నట్టుందే. లాయర్ కావాలనుకుంటున్నారా? ఏవో పెద్ద ఆశయాలే ఉన్నట్లున్నాయి మీకు. ఏదో ప్రయత్నం చేస్తున్నాను. మరికొంతసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా అడిగాడు. ఈ జీవితం మీకు సంతోషప్రదంగా ఉందా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదా? సూటిగా అతడి కళ్ళల్లోకి చూసింది. అర్థమవుతూనే ఉంది అతడి భావం. ఇప్పుడు ఈ ఒంటరి జీవితం విసుగ్గా తోసకపోవచ్చు. మరికొద్ది రోజులు పోతే ఈ జీవితం నుండి బయటపడాలని తహతాలాడవచ్చు. మీలాంటి ఉత్సాహవంతులుంటే నాకిష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలోకి భారీగా ఆహ్వానిస్తున్నాను. అయితే మాటలు తడబడ్డాయి బామ ఉదాసీనత చూసి. అలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఆడదాని ఔన్నత్యం సహించలేని మగవాడి సహచర్యం కష్టమనిపించే విడిపోయి ఒంటిగా ఉన్నాను. మీరు ఆయనలాంటి వారే. కాకపోతే మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్లేదే కాదని మీరే ఇదివరలో చెప్పారు. ఏ లోపంతో నా భార్యను పోగొట్టుకున్నానో అదే లోపంతో మళ్ళీ మిమ్మల్ని కోల్పోతానని అనుకోకండి. ఆమె పోయిన ఈ మధ్యకాలంలో నా లోపం భర్తీ చేసుకోగలంత ఎదిగిపోయాననుకుంటున్నాను. ఇలా అంటున్నానని అనుకోకండి. నాకా ఉద్దేశం లేదు. ఆవేదనగా చలిస్తున్న అతడి నేత్రాలను చూసి క్షమించండి, మిమ్మల్ని బాధిస్తున్నానేమో. కానీ తప్పదు. మా నాన్నకు మాటిచ్చాను నేను. భర్తను వదిలేశానన్న అపవాదు తప్ప మరో నింద రాకుండా నా జీవితం సక్రమంగా నడుపుకుంటానని. ఆ మాట కోసమైనా నా మనసు పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. మీ యందు నాకు సదభిప్రాయం లేదని కాదు. మీరు మంచివారు. భర్త సజీవుడైనా నిర్జీవుడైనా నాకు పునర్వివాహం గురించి దురభిప్రాయం లేదు. అయితే మీ జీవితంతో నా జీవితం జోడించడం వల్ల మన జీవితాలు సుఖాంతమవుతాయేమోనగాని నా పాప ఒంటరిదైపోతుంది. దానికోసమైనా ఈ ఒంటరి జీవితంపై మమత స్థిరపరచుకోవాలి. పోతే పరపురుషుడి ప్రలోభంలో పడి కాపురం వదులుకోవడమే కాక కడుపు తీపిని కూడా చంపుకుందన్న అపనిందను నిజం చేసే మూర్ఖతకు స్థానం ఇవ్వదలుచుకోలేదు. బామ స్పష్టమైన అభిప్రాయంలో లేశమైన ఆశ కనిపించక హతాశుడైపోయాడు ఉదయభాస్కర్. బాధనంతటినీ బలవంతాన అణిచిపెడుతూ పేలవంగా నవ్వాడు.
అతను. ఏకాంతంలో ఇది మన ఆఖరి సమావేశమేమో. మరి కొంచెం సేపు కూర్చోవడానికి అనుమతి ఇవ్వాలి మీరు. మళ్ళీ ఆ టాపిక్ రానివ్వను. కూర్చోండి. చిరునవ్వు నవ్వి పాపను తొట్టెలో పడేసి టీ తయారు చేసి తెచ్చింది. లలిత ఆర్ట్స్ వారి నాటకం ఒకటి రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనుకుంటున్నారు. నాటకం నేనే వ్రాస్తున్నాను. నాయిక పాత్రకు మిమ్మల్ని బుక్ చేస్తామంటున్నారు వాళ్ళు. నేనిక నాటకాలలో వేయాలనుకోవడం లేదు. చాదస్తంలో పడ్డారేమిటి? భలేవారే, చాదస్తమేమిటి? మగనాలిగా ఉండి నాటకాలు వేస్తేనే పరువు పోతుందని గోలపెట్టారు. ఇప్పుడిక మొగుణ్ణి వదిలేసిన దాన్ని ఎంత నీతిగా గుట్టుగా కాలం గడుపుకుంటున్నా రట్టు చేసి వదలాలని ఉబలాట పడుతుంది ఈ సమాజం. ఇప్పుడిహ పరువు పోతుందని గోలపెట్టడానికి ఎవరూ లేరు కదా. పాప ఉంది. దానికోసమైనా ఈ మాయ పరువు నిలుపుకోవాలి. మీ కూతురి భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నట్టుంది. లత సాగడానికైనా మనిషి సాగడానికైనా ఏదో ఒక ఆలంబన ఉండాలి కదా. నాకు ఆలంబనగా నా పాపను పెట్టుకున్నాను. చాలా రోజుల తరువాత ఒకనాడు అదే సమయంలో మరో డాబా గదిలో బామ్మ పాపతో దొంగాట ఆడుతుంది. చిట్టి చిట్టి పాదాలతో తల్లిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్న పాపను చూడాలంటే రెండు కళ్ళు చాలవు. పరుగులు పెట్టడం వల్ల కలిగిన ఆయాసాన్ని తీర్చుకోవడానికి కొద్దిసేపు నిలబడ్డ బామ్మ అనుకోకుండా అవతలికి చూసింది. సైకిల్ స్టాండ్ వేసి ఇటే వస్తున్నాడు జగన్మోహన్. హృదయ సంచలనాన్ని అణిచివేసే ప్రయత్నంలో పెదవులు బిగిసిపోయాయి. ఒక్క క్షణం ఆగి గుమ్మం పక్కన గోడకు ఉన్న నేమ్ ప్లేట్ చూశాడతడు. సత్యభామ BA LLB. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు. కొత్త ముఖాన్ని చూసి పాప సిగ్గుతోనో భయంతోనో తల్లి చీర కుచ్చిళ్లలో ముఖం దాచేసుకుంది. దారి తప్పి ఇంట్లోకి చెరబడిన కుక్కను చూసినట్లుగా చూసింది బామ భర్తకేసి. నా మీదింకా కోపం పోనట్టుంది అన్నాడతను సిగ్గు విడిచి అతిథిలా కుర్చీలో కూలబడి. ఏం పేరు పెట్టారు దీనికి అన్నాడు పాప కోసం చేతులు చాస్తూ. పాపను అతడు చేతులకిచ్చే ప్రయత్నమేదీ చేయలేదు బామ. ఆవిడ అప్రసన్నత ఇహ సహించలేనట్లుగా క్షమించు సత్య, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నాడు. అంత పశ్చాత్తాపం ఎందుకు కలిగింది మీకు? పాపం తరువాత పశ్చాత్తాపం సహజమే కదూ? అతడి కేసి పరిశీలనగా చూసింది బామ. మనిషి ఈ మధ్యనే జబ్బుపడి మంచం పట్టి లేచినట్లుగా ఉంది. ఆ ముఖంలో ఇదివరకటి కళాకాంతులు లేవు. ఆ ఉత్సాహం బింకం లేవు. తల తాకినట్లుగా ఉంది మహానుభావుడికి. మగమహారాజులు పాపం కూడా చేస్తారా? ముందే నీ మాటలు శూలాలు. పైగా ఇప్పుడు లాయర్వయ్యావు. మాట్లాడి నీతో గెలవగలనని రాలేదు. అర్థించి వెంట తీసుకుపోదామని వచ్చాను. ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? పశ్చాత్తాపం తరువాత శిక్ష లేదు. నువ్వింకా శిక్షించాలనుకుంటున్నావు. నువ్వు వచ్చేసిన తరువాత 4-5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నదేమిటో తెలిసింది. నువ్వుండగా నీ మీద మనసు విరిగేలా చేసిన వారెవరూ నా ఒంటరి జీవితంలో నన్ను ఆదుకోలేకపోయారు. నేను చాలా పొరపడ్డాను. బాల్యంలో మగవాడు ఎంతగా తల్లిదండ్రుల చుట్టూ తోబుట్టువుల చుట్టూ మనసు అల్లుకొన్నా యవ్వన దశలో మాత్రం వాళ్ళెవరూ అతడికి కారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీ మాత్రమే అతడికి తోడు నీడగా నిలిచేది. మగవాడి జీవితం స్వర్గమైనా నరకమైనా ఆమె వల్లే. ఆడది అరికాలు కింద పడి ఉండాలి అనుకుంటే ఇంచుమించు నేను అనుభవించిన ఫలితం లాంటిదే అనుభవిస్తాడు ఏ మగవాడైనా. ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండడం లేదు. 10-15 రోజులు జ్వరంతో తీసుకుని మంచంలో పడితే ధర్మాసుపత్రి పాలయ్యాను. అప్పుడు తెలిసింది పూర్తిగా గృహిణి విలువ. కొంచెం కోలుకోగానే నీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని తహతహలాడాను. వచ్చాను. గృహిణి కావాలంటే ఆడవాళ్లు కరువయ్యారా మీకు? మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడో అన్నారు కదా. ఎంత నిరాదరణగా చూసినా తొలి భార్య మీదున్న ప్రేమ మళ్ళీ పెళ్లాడితే దాని మీద ఉండదు సత్య. ప్రేమంటే నీకు తెలిసేమిటి అని నువ్వు ఎత్తి పొడవచ్చు గాని ఈ మధ్యకాలంలో ప్రేమంటే తెలిసింది. నువ్వే కావాలి నాకు సత్య. మన ఇంటికి వచ్చేయి. నేను రాను. ఎప్పుడో తెగిపోయింది బంధం. ఈ సినిమా తందు నాకిష్టం లేదు. నువ్వింత నిర్కర్షగా మాట్లాడతావని నాకు తెలుసు. అయినా సరే నేను నీ దగ్గర ఉండిపోదలుచుకొని వచ్చాను. వెళ్ళగొడతావా? నిస్సహాయంగా నవ్వాడు. తిరస్కారంగా నవ్వింది భామ. ముళ్ళు అరిటాకు మీద పడినా అరిటాకు ముళ్ళు మీద పడినా జరిగేది మాత్రం ఒకటే. నీ భయం నాకు తెలుసు. కానీ ఇదివరకటి వలె కాదు.
కూరలు తీసిన పాము మెడకు చుట్టుకున్నా ఏమీ చెయ్యలేదు. ఇల్లు నీది. ఇది వరకు నీ కలలకు అనుగుణంగా తీర్చిదిద్దుకో. నేను నీ ఆజ్ఞాబద్ధుడిని. నేనేనాడూ మీరు నా చేతులలో కీలుబొమ్మలా ఆడాలని కోరుకోలేదు. సహజీవితం గడపాలని మాత్రమే కోరాను. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు మన్నించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాలలో సహకరించుకుంటూ గడపాలని మాత్రమే కోరాను. ఆ పాటి సౌఖ్యానికే కరువు చేసి తరిమేశారు నన్ను. కాపురానికి వచ్చిన ఆడదంటే మీ దృష్టిలో గడానికి వచ్చిన ఎద్దు. అవన్నీ ఇదివరకు అన్నవే. ఇప్పుడంతా నీ ఇష్టమే అంటున్నానుగా. నేనింటికి వస్తే పొలంలో గడెం తోలి వచ్చిన పాలేరులా చూసినా సరే, నీ తోడు నీడ నాకు కావాలి. తనను తను ఎంత తృణీకారం చేసుకుంటూ మాట్లాడినా అందులో వెటకారమేమీ లేదు. అతడి కళ్ళలోని దైన్యాన్ని చూస్తూ మళ్ళీ మళ్ళీ నిరాకరిస్తూ మాట్లాడలేకపోతుంది. అయినా కాదని తను బావుకునేదేముంది? ఎంత ప్రాక్టీసు పెరుగుతున్నా, అడ్వకేటుకైనా ఎంతగా సంపాదించాలనుకుంటున్నా, ఏదో విధంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటున్నా, గృహిణీత్వంలో గల సంతృప్తి, ఆనందం, గర్వం ఎలా వస్తాయి? ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాల మధ్య నుండి తప్పించుకొని ప్రశాంతంగా సాగిపోయే నదీ ప్రవాహంలోకి చేరుకోగల అవకాశం తిరిగి లభిస్తుంటే తన జీవన నౌకా గమనాన్ని మార్చకపోవడం అర్ధరహితమే కాదు, మూర్ఖత్వం కూడా అవుతుందేమో. తన కలలు పండే రోజు వస్తుంటే, తనకు కావలసిన స్వేచ్ఛ లభిస్తుంటే అంతకంటే ఏం కావాలి? మనసు మారుతూ ఏదో ఉద్వేగం ఆవహిస్తుంటే అక్కడ నిలవలేక పాపను ముందుకిస్తూ నాన్న దగ్గరికి వెళ్ళు ప్రభా, నాన్నకు టీ చేసి తెస్తాను అంది. మధురమైన ఊహలతో మనసు ఊగిపోతుంటే లోపలకు పారిపోయింది బామ. ఇన్నాళ్ళు దానికి తండ్రి ప్రేమ కరువు చేశారు. దానికి మీ మీద కోపంగా ఉంది. ముందు దాన్ని ప్రసన్నం చేసుకోండి అంటూ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నవల సమాప్తమైపోయిందండి. ఈ నవలను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.